శ్రీమంతం చిన్మయాకారం విద్యా విజ్ఞానమోక్షదం ప్రసన్నం ప్రణతానందం పార్వతీ సూనుమాశ్రయే. శ్రీకర మందార సింధూర తిలకంబు ఫాలభాగమునందు గ్రాలుచుండ విరిదండ మెడనిండ పరిమళం ములుచింద విరిదండ జడనిండ పరిమళం ములుచింద కందోయి చిరుచల్వ కందళింప కరకంజముల పొంచి ఘన విపంచికయంచి అతిలోక శుశ్రావ్య శృతులనీన రాజహంసమునెక్కి రాజితాక్షమునూని మందస్మితాస్యయై విందుగొల్ప సారసోదీర్ణ సువితీర్ణ జ్ఞానపూర్ణ భారతీదేవి సత్కృపాభాగ్యమహిమా తల్కులొలయుచునేడు నానాల్కపైన ఇంపు ఘటించి ఇక నటించుగాక. విఘ్నేశ్వరుని యొక్క పాద పంకజములను పూజించి అమ్మవారు మహాసరస్వతీదేవి యొక్క కృపార్థినై ఆమెను భజించి ఇవాళ ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. విఘ్నేశ్వరుని మహిమలు ఎన్ని చెప్పుకున్నా ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసియే ఉంటుంది, ఇంకా వినవలసియే ఉంటుంది మీరందరూ కూడా. ఏమిటి? ఒకప్పుడు భారద్వాజ మహర్షి ఆయన తీవ్రమైన తపస్సులో ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాల పాటు ఆయన ఉగ్రమైన తపస్సులో ఉన్నాడు. అలా తపస్సులో ఉండి ఒకప్పుడు ఆయన తపస్సును పూర్తి చేసుకుని ఇలా కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచేప్పటికీ ఎదురుగా పరమ సౌందర్య రాశి ఒక ఆమె కనిపించింది. ఎవరయ్యా ఆమె? భూదేవత పరమ సౌందర్య రాశి రూపము దాల్చింది. చూశాడు ఆయన, మోహపరవశుడయ్యాడు. మనసు పట్టుదప్పినది భారద్వాజ మహర్షికి. ఇది నేను చెబుతున్న ఘట్టము గణేశ పురాణములోని ఉపాసనాఖండములోది.